ఎవరికైనా ఒకసారి అధికారము, డబ్బు ఇచ్చి చూడు వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది అని చెప్పి అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ జనసేన అధ్యక్షుడి గురించి జనసేన పార్టీ కార్యకర్తలే "అవురా! ఇది నిజమే కదా" అని చెప్పేసి రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఏదో ఒక అంశం మీద వాళ్ళు అసంతృప్తిని, తన మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఆఫ్‌కోర్స్ ఈయన మనస్తత్వం ఎలాంటిది, ఈయన నిలకడ ఎలాంటిది, సో ఈయన అంటే ఎలాంటి యాటిట్యూడ్ ఉన్న మనిషి అని చెప్పి చాలామందికి అందరికీ అర్థమైంది. ఏదో కొద్ది చిన్న చిన్న గుంపులకు అర్థం కాలే. వాళ్ళకి ఇప్పుడు ఈయనకు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంది. తాజాగా తన మీద తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసుకుంటూ జనసేన కార్యకర్తలే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు. దానికి కారణం రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అనుశ్రీ సత్యనారాయణ, అత్తి సత్యనారాయణ తనని ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి కూడా తీసేయడం, తన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం, ఇంత నియంతృత్వ, ఇంత అసహనపూరితమైన ప్రకటన వచ్చిన తర్వాత మీకు మీ నియంతృత్వానికి ఓ దండము అని వీళ్ళు మాట్లాడుతున్నది నిజం. ఎందుకని వీళ్ళే చెబుతూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి థియేటర్లను బంద్ చేయాలి, మనకు వేరే మార్గం లేదు అని ఏప్రిల్ 19వ తేదీన జరిగిన ఒక సమావేశంలో ఈ సూర్యనారాయణ అనే వ్యక్తి ఒక ప్రతిపాదన చేశారు. ఇప్పుడు ఏప్రిల్ 19. సీన్ కట్ చేస్తే జూన్ 12వ తేదీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది అని మే 16 ప్రకటించారు. అంటే ఒక 3 రోజులు తక్కువ. ఆయన ప్రకటన చేసిన నెల రోజుల తర్వాత హరిహర వీరమల్లు డేట్ ప్రకటించారు. అయినా కూడా ఆయనకు దీనికి ముడిపెడుతూ తన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడం మీద వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకున్నారు. ఒక థియేటర్కి ఓనర్గా ఆ థియేటర్ యజమానులందరూ కూర్చొని ఒక సమావేశం పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను ఏకరువు పెట్టి దాని పరిష్కారం కోసం థియేటర్లు బంద్ చేసుకుంటామనే ప్రజాస్వామ్యయుత నిర్ణయాన్ని తీసుకునే హక్కు కూడా వాళ్ళకి లేదా? ఆ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఏకంగా ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసేస్తారా? ఇదేం నియంతృత్వము, ఇదేం వ్యక్తిత్వము అని జనసేన పార్టీ కరుడుగట్టిన కార్యకర్తలే, కాసేంత సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది ఈ పాయింట్ ఎంత నిజమని. కానీ ఇక్కడ ఎప్పుడూ ఈయన తత్వం ఇలాగే ఉంటుంది. బాగా అసహనము, ఒక రకమైన ఈగో, ఇవంతా. సో ఇప్పుడు ఈయన ఒక ఫ్రస్ట్రేషన్లో తీసుకుంటున్న నిర్ణయాలు, సినిమా వాళ్ళు, హీరోలు నా దగ్గర పరిగెత్తుకుంటూ రాలే, నన్ను పొగడలే, నాకు దండాలు పెట్టలే. సినిమా నేను చాలాసార్లు చెప్పాను, నేను సినిమా నుంచి వచ్చాను. కేవలం పొగడ్తలతోనే జీవితాలు కొనసాగించుకుంటుంటారు వీళ్ళ ఊపిరి ఆ పొగడ్తల మీద ఆధారపడి ఉంటుంది. పాలకులకు అటువంటి మనస్తత్వం ఉండకూడదు, కానీ సరే కానివ్వండి. ఇప్పుడు ఆ సినిమా వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ చూపించుకునేకి ఏదో ఒక నిర్ణయం, దాని మీద విచారణ అంటారు, నా సినిమా అడ్డుకునేకే అంటారు, అదంటారు, ఇదంటారు. చివరికి అది మొత్తం చుట్టుకొని వీళ్ళ పార్టీ నాయకుడి దగ్గర నుంచే ప్రకటన వచ్చింది అనేసరికి ఇంకా దిక్కు తెలియక ఇంకా ఆయన్ని సస్పెండ్ చేసి పెట్టేశారు. ఒక పార్టీ అధ్యక్షుడు ఇంత అన్బ్యాలెన్స్డ్, అఫ్కోర్స్ ఆయన ఎప్పుడూ అన్బ్యాలెన్స్డే. మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, వెనక్కి వెళ్ళండి, ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తారో వెళ్ళండి. ఏదైనా ఒక్కటైనా మెచ్యూర్డ్గా తీసుకునే నిర్ణయం అంటే ఒకటి చెప్పండి. అదిగో ఇది మెచ్యూర్డ్గా తీసుకునే నిర్ణయం అని అవేముండవు. సో తనను కూడా గుడ్డిగా అభిమానించే వాళ్ళకు కూడా ఆ పొరలు కొద్ది కొద్దిగా తప్పుకొని పక్కకు పోయి ఇప్పుడు అది గుర్తొస్తూ ఉండడం, ఇప్పుడు వాళ్ళు దాన్ని గమనిస్తూ ఉండడం, అదిగో ఈ విధమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండడం, మీకు మీ నియంతృత్వానికి ఒక దండం అని చెప్పి పోస్టులు పెడుతూ ఉండడం ఇంట్రెస్టింగ్ అనిపించింది.